హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏంటో ఇప్పటికే ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. విజయవాడ వరద బాధితులకు ఎట్లాంటి న్యాయం చేసిర్రో, వాళ్ళకు అందిన సహాయ సహకారాలు ఏంటో తెలుసు. గుడ్లవల్లేరు ఘటనలో 300 మంది విద్యార్థుల ఆత్మాభిమానం బయటపడితే ఈ కూటమి ప్రభుత్వం ఎట్లాంటి మద్దతునిచ్చిందో ఆ విద్యార్థినులకు, మన ఇంటి ఆడబిడ్డలకు క్లియర్గా తెలిసి వచ్చింది. ముచ్చుమరి అమ్మాయి ఘటనలో ఇప్పటికీ శవం లేకపోతే ఆ తల్లిదండ్రులకు ఎట్లాంటి నైతిక మద్దతునిచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక హత్యలు అరాజకాల గురించి పక్కన పెడితే ఈ రాష్ట్రం ఎవరి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఇంకా మళ్ళా చెప్పుకునేది ఏం లేదు. కానీ ఈ రాష్ట్రం నెత్తిన ఒక విశిష్ట అతిథి వచ్చి కూర్చున్నదనమాట. అది మరెవరో కాదు, ది గ్రేట్ ముంబై పతివ్రత కాదంబరి జైత్వాని. ఆమె కోరితే కొండ మీద కోతినైనా తెచ్చిచ్చి ఇప్పుడు సత్కరించే స్థితిలో మన యంత్రాంగం పనిచేస్తుంది. దీనికి సంబంధించిన ఒక కథనం చదువుకున్న తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాదంబరి కోరాలే కానీ పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు. వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అదే అదనుగా పోలీసులనే బ్లాక్మెయిల్ చేస్తున్న జత్వాని. వలపుల వల విసిరి బడాబాబులను బురిడి కొట్టించే కాదంబరి జత్వాని టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా విశిష్ట అతిథిగా మారిపోయింది. ఫోర్జరీ పత్రాలతో భూములను విక్రయించే మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ మర్యాదలు లభిస్తుండడం విస్మయపరుస్తుంది. తాను చెప్పింది చేయాలంటూ ఏకంగా పోలీసు శాఖని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఆమె చెలరేగిపోతుండడం, విజయవాడ పోలీసులు ఆమె డిమాండ్లకు జీ హుజూర్ అంటుండడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తాసు ఉందన్నది స్పష్టమవుతోంది. విజయవాడ పోలీసులు అధికారులు సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా కేటాయించడం, ఆమెకు ఎస్కార్ట్ను ఏర్పాటు చేయడం విస్మయపరుస్తుంది. కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆమెకు విజయవాడ పోలీసుల రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్గా ఉంటున్నారు. ఇదనమాట పోలీసులనే బ్లాక్మెయిల్. కేవలం రాజకీయ కక్ష సాధింపులు చర్యల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెను ఓ సాధనంగా మలుచుకున్నారు. తాము చెప్పినట్టుగా కొందరికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆమెకు చెప్పినట్టు సమాచారం. ఏకంగా పోలీసు అధికారులనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను వేధించారంటూ విజయవాడలో గతంలో పనిచేసిన 3 పోలీసు అధికారులతో పాటు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్పై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేయడంపై పోలీసు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కేసు నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తి లేదని భీష్మించారు. జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నారని సమాచారం. అసలు జత్వానికి ఏ హోదాతో ఇంతటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఒక ముంబై ప్రతివ్రతకు, పాన్ ఇండియా స్టార్కు రెడ్ కార్పెట్ పరిచి ఆమెకు స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చి ప్రభుత్వం ఖర్చులు భరించి ఆమెకు ప్రత్యేకంగా లాయర్లను పెట్టి ఇన్ని ఖర్చులు భరిస్తూ ఉన్నారంటే అసలు ఈ కూటమి సర్కారు దాతృత్వాన్ని, దానగుణాన్ని, ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి వీళ్ళు చేస్తున్న సత్కారాన్ని మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మన బిడ్డలు ఏమైపోయినా మనకు అనవసరం, కానీ ముంబై నుంచి వచ్చిన ఈ నటికి అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి. వైసీపీ నేతలందరినీ బొక్కలో వేయాలి. గతంలో ఈమెను ఎవరైతే హింసించే ప్రయత్నం చేశారో ఆ అధికారులందరినీ జైల్లో నూకాలే. ఇది మన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మన ఏబిఎన్ వెంకటకృష్ణను, TV5 మూర్తనను, ఆ టాల్కం పౌడర్ వంశాలను కూడా తీసుకుపోతే బాగుంటుండే అక్కడ జరిగిన డిస్కషన్ను. ఎందుకంటే మనకు ఇదే కదా సబ్జెక్టు. గంటల కొద్దీ ఎవరెవరినో సామాజిక ఉద్యమకారులను, ఉద్యమవేత్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈమెకు న్యాయం చేసేందుకు స్టూడియోలోనే కోట్లను ప్రతిష్ఠించిన తరుణంలో వీళ్ళందరూ పోయి ఆమెకు అండగా నిల్చుంటే ఇంకా బాగుండేదేమో. సో ఇది జత్వానికి మన కూటమి సర్కారు ఇస్తున్న సత్కారం అన్నమాట. ఇది ప్రభుత్వం సైడ్ నుంచి జరుగుతున్న వ్యవహారం తతంగం. సరే, ఇంకా ఆమె బ్లాక్మెయిల్లు, ఆమె దందాలు, ఆమె కథలన్నీ ఇంకా మన ప్రజలకు తెలిసినా కూడా అవి మనకు సంబంధం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 40 మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లను ఎట్లా వల విసిరి ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది అన్నది ఇవన్నీ మన సోయికి రావద్దు. అదంతా పక్కన పెడదాం.
ఇక నెక్స్ట్ ఏంటంటే ఈమెకి ఇంత అన్యాయం జరిగింది కదా, మొత్తం 9 ఫోన్లను గుంజుకొని సీజ్ చేసి అట హింసించిరు ఈవెన్. సో ఆర్థికంగా తర్వాత క్యారెక్టర్ పరంగా ఆమె కోల్పోయింది చాలా ఎక్కువ కాబట్టి ఆమెకు న్యాయం చేసేందుకు మన ది గ్రేట్ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు కంకణం కట్టుకున్నారంట. కంకణ బద్దులై ఆమెకు వరుసగా సినీ అవకాశాలు ఇవ్వాలన్న ఒక తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. దీంట్లో మన సినీ ఇండస్ట్రీ పెద్దమూతైదువ అశ్విని దత్ ఉన్నాడు కదా, వైజయంతి మూవీస్, ఆయన తన నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో కల్కి 2 సినిమాలో ఈమెకు ఒక ప్రధాన పాత్ర ఇచ్చి సత్కరించి ఆమెకు తగినంత పారితోషికం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు బయట ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనమాట. దాంతోపాటు బాలయ్య బాబు, బోయపాటి అంటే షెడ్యూల్లో లేకపోయినా క్యాల్షీట్లు అడ్జస్ట్ కాకపోయినా ఈమె కోసం ఒక సినిమా తీసి పెట్టాలని మన టాలీవుడ్ పెద్దలు, కుల పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తూ ఉందన్నమాట. దీంతోపాటు ఇక మన ఇంకో కుటుంబం ఉంటుంది కదా సినీ ఇండస్ట్రీని శాసించే, దాంట్లో కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఈమెకు అవకాశాలు ఇవ్వాలని ఫిక్స్ అయినరని ఒక సమాచారం అనమాట. రాబోయే 5 ఏళ్ల పాటు కాదంబరి జైత్వానితో పెద్ద పెద్ద సినిమాలు తీసి ఆమెను ఆర్థికంగా మానసికంగా బలోపేతం చేయాలని ఫిక్స్ అయ్యారంట. వీళ్ళతో పాటు సురేష్ ప్రొడక్షన్స్, ఇక కాపు సామాజిక వర్గం హీరోలైన నాని లాంటి వాళ్ళు, తర్వాత మన బాహుబలి డైరెక్టర్ అశ్విని దత్తు, దానికి కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి అంటే ఒక అరాచక పాలన కబంధ హస్తాల నుంచి విడిపించిన రామోజీరావు అని చెప్పి బోల్డ్ కామెంట్స్ చేసింది కదా ఎంఎం కీరవాణి. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ముంబై పతివ్రత శిరోమణికి మహానటికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేస్తూ ఉన్నారని మనకు వస్తున్న సమాచారం అనమాట. సో పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం నుంచి దక్కుతున్న సత్కారం ఇదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి, మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈమెను ఒక పెద్ద నటిగా మార్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టినట్టయితే మనకు తెలుస్తూ ఉందన్నమాట. సో రాబోయే రోజుల్లో పైగా అంటే ఈమెకుండే అడ్వాంటేజ్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్, మరి ఏ సినిమాలో పనిచేసిందో ఎవరు చూసిరో తెలియదు కానీ పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆమెను పబ్లిసిటీ కోసం ప్రమోషన్స్ కోసం కూడా ఆమె చాలా విరివిగా పనిచేస్తుంది, అన్నీ కలిసి వస్తాయి, సినిమాలకు కూడా డబ్బులు బాగా కాసుల వర్షం కురుస్తుందని భావించి, ఎట్లాగో అందగతే కదా మన తెలుగు హీరోయిన్లకు తెలుగు వాళ్ళకు ఇంత టాలెంట్ తెలివిడి ఉండదు కాబట్టి ఈ ముంబై నటిని పెట్టుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది అని చెప్పి భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సో రాబోయే రోజుల్లో కాదంబరి జత్వాని సో రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ కాదంబరి జత్వాని పేరు మారుమోగబోతుంది అనమాట. చూడడానికి ఇంకా రెడీగా ఉండండి, మనం కూడా కాసులు సమర్పించుకోవాలి కదా ఈ సినిమాలకు, వాటికి కూడా రెడీగా ఉండండి. ఎట్లాగో ఇంకా మన కూటమి ప్రభుత్వమే అందులో ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి ఈమెను కనుక సినిమా పెట్టి తీస్తే, హీరోయిన్గా పెట్టి తీస్తే ఎట్లాగో ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట తెర వెనకాల మళ్ళీ. సో వీటన్నిటికి రెడీ అయిపోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.